కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే స్వామివారిని 90,107 మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రస్తుతం తిరుమలకు భక్తులు పోటెత్తడంతో టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారికి 52,236 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు గదులు, లడ్డు ప్రసాదం పంపిణీలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే స్వామివారిని 90,107 మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రస్తుతం తిరుమలకు భక్తులు పోటెత్తడంతో టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతుంది. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్ శ్రావణి, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుందనే చెప్పాలి. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా తిరుమలకు భక్తులు పోటెత్తారనే చెప్పాలి. అలాగే వారాంతం కావడంతో కూడా భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతుంది. దాదాపు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందనే టీటీడీ ప్రకటించిన పరిస్థితి అయితే అవుతుంది. ఇప్పటికే అన్ని కంపార్ట్మెంట్లు నిండి అవుట్ సైడ్ ఏదైతే లైన్ శిలాతోరణం వరకు ఉందని కూడా టీటీడీ ఒక ప్రకటన ద్వారా కూడా తెలిసిన పరిస్థితి అయితే ఉంది. నిన్న ఒక్కరోజు మాత్రమే దాదాపు 90,107 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే నిన్న తలనీలాలు సమర్పించిన భక్తులు దాదాపు 52,000 మందికి పైగా కూడా తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజు మాత్రమే 4.23 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లుగా కూడా టీటీడీ ప్రకటించింది. అదేవిధంగా 4.35 లక్షల ఏదైతే లడ్డూలను కూడా విక్రయించినట్లు కూడా టీటీడీ ప్రకటించింది. అలాగే నిన్న ఒక్కరోజు మాత్రమే 2.95 లక్షల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారని టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా కొనసాగుతూనే ఉంది. సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుండటంతో భక్తులంతా కూడా సంయమనం పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని టీటీడీ కోరుకుంటున్న పరిస్థితి. సర్వదర్శనం టోకన్లు లేని భక్తులకు మాత్రమే 20 గంటలు పడుతుంది. అలాగే ఏదైతే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కావచ్చు, మిగిలిన దర్శనాలు టైం స్లాటెడ్ దర్శనాలన్నీ కూడా ఆయా టైం ప్రకారం వచ్చిన వారికి ఖచ్చితంగా 1 గంట నుంచి 2 గంటల లోపలే దర్శనాలు అవుతున్నాయని భక్తులు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ భక్తుల రద్దీ రేపు కూడా కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. వేసవి సెలవులు పలు ప్రాంతాల్లో పొడిగించిన నేపథ్యంలో కూడా తిరుమలకు భక్తుల తాకిడి అయితే కొనసాగుతూనే ఉందని చెప్పాలి. మరో 2-3 రోజుల పాటు ఈ వేసవి సెలవుల కారణంగా కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుందని టీటీడీ అంచనా వేసింది. అందుకు అనుగుణంగా భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలను, తీర్థాలను, ఏదైతే నీటిని అందించే విధంగా ప్రణాళికలు రూపొందించి శ్రీవారి సేవకులను వినియోగించుకుని అలాగే టీటీడీ ఉద్యోగస్తులు నిరంతరం పనిచేస్తూ కూడా భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రావణి, థ్యాంక్ యూ.